వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. 2026లో ఏ సినిమాపై ప్రతి ఒక్కరి ఫోకస్ ఉండేలా ఉంది? ఆ విషయం మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. సో రెండు వేల నమస్తే ఇరవై అండి. ఏ సినిమాపై ప్రతి ఒక్కరి ఫోకస్ ఉండేలా ఉందండి? 2026 సంక్రాంతి బరిలోకి వస్తున్నటువంటి చిత్రాలు పెద్ద చిత్రాలే ఉన్నాయి. మన తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడైనా సరే సంక్రాంతి అంటేనే పండగ. ముఖ్యంగా సినిమా ప్రేక్షకులకైతే సంక్రాంతి విడుదలయ్యే చిత్రాలకు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి బరిలో బాగా పేరున్నటువంటి హీరోలు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు, ఆనాడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ తర్వాత వేరే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఈ సంక్రాంతి చిత్రాల్లో వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఆల్రెడీ సంక్రాంతి కాస్త ముందుగా గత సంవత్సరం చివరిలో రిలీజ్ అయినటువంటి అఖండ విజయ విజయదుందుబి మోగిస్తూనే ఉంది. దాంతోపాటు ఈ వారము రెండో వారము అంటే జనవరి 1, 2 వారాల్లో సంక్రాంతి ముందుగా ప్రభాస్ నటించినటువంటి చిత్రం రాజాసాబ్ వస్తుంది. ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి చిత్రం వస్తుంది. ఇంకొకటి ఆ, మాస్ మహారాజా భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ అతను వస్తున్నాడు. ఆ తర్వాత అనగనగా ఒక రాజు అని చెప్పి నవీన్ పులిశెట్టి చిత్రం వస్తుంది. ఇవి కాక చాలా చిత్రాలు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. ఆ, ఇప్పుడు అంటే రాజాసాబ్ వస్తుంది. రాజాసాబ్ ఈ రోజు రిలీజ్ అయి వస్తున్న సందర్భంలో ఈ మంత్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా మనకు చూసాము నిన్ననే. మన ప్రభాస్ గారి ఇంకొక చిత్రం ఆ, సందీప్ వంగ టీజర్ మన పోస్టర్ రిలీజ్ అయ్యి బహుశా అది వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుండొచ్చు. సరే ఏదేం జరిగినా ఈ సంక్రాంతి ఈ 2026 జనవరి బరిలో ఉన్నటువంటి ఈ చిత్రాలు చిత్రం గురించి మనం మొదట ప్రస్తావించుకుంటే ఇది పాన్ ఇండియా స్టార్ నుంచి పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగినటువంటి ప్రభాస్ చిత్రం. ఆయన టీజర్ రిలీజ్ అయినా పోస్టర్ రిలీజ్ అయినా ఏ విధంగా బజ్ క్రియేట్ చూస్తూనే ఉన్నాం. ఎన్నాళ్ళు ఆ బాహుబలి ఆ చిత్రాలు కల్కి తరహా చిత్రాలను చూసిన మనం ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి ఒక సబ్జెక్ట్ అంటే ఇది కూడా విజువల్ ఎఫెక్ట్ ఉన్న చిత్రమే. సోషల్ ఫాంటసీగా తీస్తున్నటువంటి చిత్రం. ఇది కూడా నిన్న రెండో టీజర్ రిలీజ్ తోటి రాజాసాబ్ హైప్ చాలా పెరిగిందని చెప్పొచ్చు. అంటే ఒక నానమ్మ మనవడి మధ్య జరిగే కథలో రాజమహల్ లాంటి తన పూర్వీకు చెందినటువంటి బిల్డింగ్ లో అతీతర శక్తుల మధ్యలో తన నిధి కానీ తన ఏదైతే వంశానికి సంబంధించిన ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం కానీ హీరో ఏ విధంగా సాధించాడటువంటి మనవుడిగా ప్రభాస్ నటించిన చిత్రం ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా ఉంటుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి బజ్ బాగా క్రియేట్ అయి ఉంది. ఖచ్చితంగా ఇది రిలీజ్ అయిన తర్వాత పాన్ వరల్డ్ అంటే యుఎస్ఏ కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మంచి రికార్డు రికార్డు రేంజ్ లో కలెక్షన్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ, మనం ఇంతకు ముందు చిత్రాల్లో ప్రభాస్ గారి కలెక్షన్ ఎలా ఉన్నాయో చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది మొదటి స్థానంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత చూస్తే చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారి చిత్రం ఆ, బహుశా ఇది ఇదేమే తక్కువే, అంచనాలకి తక్కువనే ఉండదు. ఇది కూడా సూపర్ స్టార్. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఎట్లా ఉందో తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయన మల్టీ వరల్డ్ స్టార్ లెవెల్లో రాలేదు ఇంతవరకు. వరల్డ్ పాన్ ఇండియా పాన్ దాటి పాన్ వరల్డ్ స్థాయికి అంతగా పేరున్నటువంటి నటుడే కాదంటే ఆల్రెడీ ఆయన సినిమాలు రేంజ్ ఆయన మార్కెట్ ఉన్నా కూడా ఈ తరహా వస్తున్నటువంటి త్రిపురాల చిత్రం కానీ నిన్నటి పుష్ప చిత్రాలతో పోల్చుకుంటే ఆ రేసులో కొంచెం వెనుక్కున్నాడని చెప్పొచ్చు. అయినా కూడా చిరంజీవి గారి ఇమేజ్ వేరుగా ఉంటుంది. చిరంజీవి గారి సినిమాల కలెక్షన్లు బాగుంటాయి. చిరంజీవి గారు కూడా సరైన పోటే ఇస్తారు. చిరంజీవి గారు కూడా ఈ సంక్రాంతి బరిలో 2026 లో ఉంటాడని నేను భావిస్తున్నాను. ఇక తర్వాత మాస్ మహారాజా చిత్రం మనకు తెలుసు. మాస్ మహారాజా మంచి హిట్ కోసం చాలా సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాడు. ఆ, ఒకటి రెండు చిత్రాలు కొంచెం సాటిస్ఫై చేసినా కూడా తనకి రావాల్సినటువంటి రాజా విక్రమార్కుడు కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కానీ చాలా చిత్రాల తర్వాత అతను పెద్దగా వచ్చిన పేరు వచ్చిన చిత్రాలు ఏం లేవు. సో దానికోసం ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ చిత్రం అయినా ఆయన నిరాశపరచకుండా ఇది ఎందుకంటే భర్త మహాశైలకు అనేది కొంత ట్రెండ్ లోకి వెళ్ళిపోయాడు రవితేజ. ఎన్నాళ్ళు మాఫియాలు డాన్లు కొట్టుకోవడాలు ఫైటింగ్ లో ఉండే. సరే ఇది చూస్తే భర్త మహాశైల విజ్ఞప్తి అంటున్నాడంటే ఖచ్చితంగా మనకు వెంకీ గారి ఈ సినిమాలు ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు గుర్తుకొస్తా ఉంటాయి. నిన్న మన చూసినటువంటి చిత్రాలు ఉన్నాయి కదా, ఆ తరహా జోన్ లోకి వెళ్ళాడేమో. ఈ మాస్ మహారాజా కూడా ఫ్యామిలీ డ్రామా కోసం వెళ్ళాడేమో అనిపిస్తుంది. సో ఫ్యామిలీ డ్రామాకి వెళ్ళాడు కాబట్టి మినిమం బిజినెస్ గ్యారంటీ ఉంటుంది. అతను అంటే ఒక తెలుగు అంటే తెలుగు సెంటిమెంట్స్ ఈ సాంప్రదాయాలు ఇష్టపడేటువంటి ఈ సౌత్ ఇండియన్స్ కానీ
లేదా ఇండియన్స్ కానీ ఈ తరహా చిత్రం రాణిస్తారు. సో ఇతను కూడా మంచి ర్యాంక్ లోనే ఉంటాడని చెప్పొచ్చు. ఇక తర్వాత అనగనగా ఒక రాజు, ఇట్లాంటి చిత్రం ఏమైనా కూడా లో బడ్జెట్ చిత్రాలు చూశామంటే చూశాం, బాగుందంటే బాగుంటుంది మౌత్ టాక్ తోటి ఇవి కూడా ఒకసారి చాలా సూపర్ హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ చిత్రం కూడా మంచి ర్యాంకు సాధిస్తుంది లేదా మంచి పేరు తెచ్చుకుంది అని చెప్పొచ్చు. సో అంటే కలెక్షన్స్ చూసుకుంటే వీటిలో ఏది ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ప్రభాస్ గారి చిత్రం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారు పాన్ వరల్డ్ స్థాయి, ఇప్పుడు యుఎస్ఏ కానీ ఎక్కడి నుంచి చూస్తున్నాం, చైనా, జపాన్ ఇట్లాంటి దేశాల్లో ఆయనకు విపరీతం ఫ్యాన్స్. ఆల్రెడీ బుకింగ్ ఓపెన్ అయినాక కూడా 80% సీట్లు ఆక్యుపై అవుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ బజ్ ఎక్కువనే ఉంది. ఆ చిత్రం తాలూకు వచ్చేటువంటి రిటర్న్స్ కూడా ఆ విధంగానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారు ఆల్రెడీ 2-3 టైమ్స్ అంటే దట్ కాల్ త్రిపురాల చిత్రం చేసుకున్నా, బాహుబలి చిత్రం చేసుకున్నా, ఆ తర్వాత వచ్చినటువంటి కల్కి చిత్రాలు తీసుకున్నా, ఇవన్నీ కూడా మల్టీ ఇంటర్నేషనల్ గా పాన్ వరల్డ్ స్థాయిలోనే బాగా రాణించిన చిత్రాలు కాబట్టి అతను మార్కెట్ ఎక్కువగా ఉంది, కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంటాయని ఊహించవచ్చు. సో అయితే ఇప్పుడు 2026 అనేది అందరికీ పండుగనే చెప్పుకోవాలా? ఖచ్చితంగా అందరికి పండుగ అని చెప్పాల్సింది. మంచి సినిమాలు వస్తున్నాయి. ఈ 2026లో ఇంకొకటి ఏంటంటే అఖండ 2 కూడా ఉన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే జనవరి, డిసెంబర్ చివరి వీక్ లో రిలీజ్ అయింది అక్కడ. అది అది కూడా ఇప్పటికి కూడా కలెక్షన్ ఉందంటే నన్ను అడిగితే జనవరి 20 అంటే ఈ 2026 సంవత్సరంతో పాటు ఆ 25 చివరిలో వచ్చిన అఖండ కూడా రేస్ లో ఉందని చెప్పాలి. దాంతో పోల్చుకున్నప్పుడు అఖండ ప్రమేయంతో కూడా కంపారిటివ్ చేసినప్పుడు అఖండ కూడా కలెక్షన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి మరి ఈ రెండిట్లో అఖండ 2 కానీ రాజా సాబ్ కానీ ఏది పై చేరుతుందని మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇంకా ఇప్పటికీ కూడా సీనియర్ హీరోలే పోటీ పడుతుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఉన్నారు కదండి. నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తుంది. జనరేషన్ ఏమీ తక్కువేం లేదు. అంటే రెండు వారసులు వేల ఇరవై వస్తున్నారు. ఆరు మనకి ఆ సస్పెన్స్ కూడా రివీల్ చేస్తా అంటున్నారు. ఆ, ఈ ఈ సంవత్సరం 2026లో వారసులు బాగానే ముగ్గురు పెద్ద పెద్ద హీరోల పరిచయం అయ్యేటట్టు కూడా మనం అంచనా వేస్తున్నాము. బహుశా వస్తుండొచ్చు అని కూడా మనం చెప్పొచ్చు. సో ఏదైతే స్టార్ బాలకృష్ణ గారి కుమారుడు కావచ్చు, వెంకటేష్ గారి నుంచి కానీ, అదే మహేష్ బాబు గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీ నుంచి నూతన తారలు రాబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మన వార్తలు అయితే వింటా ఉన్నాం. 2026 జనవరి సంక్రాంతికి మనకేమన్నా ఆ హీరోల తనయులతో ఏమన్నా సినిమా వచ్చే అవకాశం ఉందండి? 26 సంక్రాంతిక ఉమ్, 26 సంక్రాంతి వచ్చేదంటే ఇప్పటికే రావాలి కదా, రాలేదు, మనకి ఏం తెలియదు అది. ఆ, ఓకే. మనకు ఏదున్నా సరే 2026లో మొత్తానికి అయితే ఆ, వారసులు అయితే వస్తారు, అది మొత్తం పక్కా చెప్పగలుగుతాం. అది మనం వేచి చూద్దాం ఎంతవరకు అవుతుంది. సో ఓకే, 2026 మన హీరోల సంగతి చెప్పట్లేదండి, ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంది. ఎలాగో మీరు చెప్పిన మాటల్లో కూడా క్లారిటీగా వచ్చింది కాబట్టి. అండ్ కమింగ్ టు ద డబ్బింగ్ సినిమాస్ ఏమైనా మనకి పోటీ ఇస్తాయండి? యా, ఇప్పుడు తెలుగు సినిమాలకు డైరెక్ట్ మార్కెట్, డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ తో పాటు బాగా రాణిస్తున్నటువంటి ఏదైతే ఉందో డబ్బింగ్ చిత్రాల యొక్క మార్కెట్ కూడా బాగా ఉంది. మనం విజయ్ తీసుకున్నా, ఆ, సేతుపతి తీసుకున్నాను, మరి నిన్న కాంతారా సినిమా ఎప్రిషియేటివ్ వారి చూసుకున్నా, వీళ్ళు మళ్ళీ మార్కెట్ అంటే కేజీఎఫ్ నుంచి వాళ్ళు యాప్స్ తీసుకున్నా, వీళ్ళ మార్కెట్ కూడా బాగా ఉంది. తమిళ నుంచి వచ్చిన, కన్నడ నుంచి వచ్చిన డబ్బింగ్ చిత్రాలకైతే మనకు మార్కెట్ బాగా ఉంది. వాళ్ళు కూడా కలెక్షన్ లో ఈక్వల్ గా ఇస్తారు. అంటే పెద్ద చిత్రం, డైరెక్ట్ చిత్రం, తెలుగు చిత్రాలు ఏ విధంగా కలెక్షన్ ఉన్నా వాళ్ళు కూడా స్టోర్ చేసుకుంటారు. వీటితో పాటు చిన్న తరహా చిత్రాలు కూడా ఉన్నాయి కొన్ని. హర్రర్ బేస్ వచ్చాయి కానీ, ప్రేమ పేరుతో వచ్చాయి కానీ, మనం చూసాం బల్గం చిత్రం ఏ విధంగా వచ్చిందో. చిత్రం స్పాన్ ఆఫ్ రిలీజ్ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. అంటే 2026లో మళ్ళీ బల్గం లాంటిది కానీ, లేదు కేజీఎఫ్ లాంటి చిత్రాలు వస్తే కూడా మార్కెట్ షేర్ చేసుకుంటాయి. సో అది ఇయర్ మొత్తానికి మనం చెప్పుకోదలుచుకుంటే ఆ విధంగా ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా వస్తూ ఉన్నాయి, ఓటీటీ ఫిలిమ్స్ వస్తూ ఉన్నాయి. వెబ్ సిరీస్ అనేది ఒక తరహా తీసుకుంటే ఓటీటీ సినిమా తరహా సినిమాకి మాత్రం వచ్చే సినిమాలు కూడా ఉన్నాయి. సో ఏవి చూసుకున్నా ఓటీటీ ప్లాట్ఫామ్ మార్కెట్ మనం దీంతో కంపేర్ చేయలేకపోయినా డబ్బింగ్ చిత్రాలు కానీ, లేదా ఈ హర్రర్ బేస్డ్ వచ్చేటువంటి చిత్రాలు కానీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు కానీ, మల్టీ స్టార్ హీరోలు, పెద్ద మాస్ హీరో మార్కెట్ కు సమానంగానే బిజినెస్ ఇస్తున్నారు. దాంతో అంటే సినిమా ఫెయిల్ అయితే వాళ్ళు పెట్టిన 1,00,000 లేదా ₹1,00,00,000 నష్టపోతారే కానీ, సినిమా హిట్ అవుతే మాత్రం
10 టైమ్స్, 3 టైమ్స్, 5 టైమ్స్, 20 టైమ్స్ ప్రాఫిట్ తీసుకున్న చిత్రాలు చాలా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా చెప్పుకునే మన బలగం లాంటి చిత్రాలు చాలా ఉన్నాయి. మొత్తం మీద సినిమాకు ప్రేక్షకుడు వస్తాడా రాడా అనేది ఒక ప్రశ్న అయితే, ఇప్పుడు మనకు ఐబొమ్మ, రవి అరెస్ట్ తోటి కొంచెం సినిమాల పైరసీ అనేది తగ్గింది. సో ఆటోమేటిక్ గా కలెక్షన్స్ కూడా పెరుగుతాయేమో అన్నట్టు అంచనా వేస్తున్నాం. కానీ ఇంతవరకే అంటే ఐబొమ్మ, రవి తర్వాత, అరెస్ట్ తర్వాత పెద్ద చిత్రాలకు అంటే ఒక అఖండ తప్పించి గొప్ప చిత్రాలు ఏమి రాలేదు. సో దాని వేరియేషన్ ఏమి అర్థం కాలేదు. బహుశా ఇప్పుడు ఈ రెండో తరహా అంటే చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి కదా, ఆ సినిమాలు అప్పుడు క్లారిటీ వస్తుంది. అంటే ఈ పైరసీ వల్ల నష్టపోయిన ఇండస్ట్రీ లేదని కూడా క్లారిటీ వస్తుంది. మొత్తం మీద పైరసీ లేకపోవడం ఇండస్ట్రీ ప్లస్ అవ్వాలి. దాంతోపాటు డబ్బింగ్ అయినా, చిన్న చిత్రాలైనా, పెద్ద చిత్రాలైనా ప్రేక్షకుడు ఆదరిస్తే, సినిమాలు రాణిస్తే, సినిమాల సంఖ్య పెరుగుతా ఉంటే సినిమా పరిశ్రమ నమ్ముకున్న కార్మికుల జీవితాలు పడుతుంది అనేది నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.